దేశం కోసం ప్రాణాలు అర్పించిన ప్రతి మహనీయుని స్మరించుకోవాలి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. విశాఖ స్నేహ టీవీ ఆఫీసులో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. విశాఖ సాగర తీరంలో రెపరెపలిన త్రివర్ణ పతాకం. ఖమ్మంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఖమ్మం పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో జరిగిన వేడుకల్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన ప్రతి మహనీయుని స్మరించుకోవాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది. మహిళల పైసా ఖర్చు లేకుండా రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే సౌలభ్యం ఈ పథకం ద్వారా లభిస్తుంది. ఖమ్మం జిల్లాలో ఇప్పటివరకు 6,737.39 లక్షల లబ్ధి చేకూరింది. విశాఖలో స్నేహ టీవీ ఆఫీసులో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో స్నేహ క్లబ్ ప్రెసిడెంట్ కె వీల్, జనరల్ సెక్రటరీ బి అప్పారావు, స్నేహ క్లబ్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు. వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా అందరికీ కూడా స్వాతంత్రోత్సవ శుభాకాంక్షలు. స్నేహ క్లబ్ సభ్యులందరికీ కూడా జై భీమ్. ఈరోజు మన 78వ ఆగస్ట్ 78వ ఇండిపెండెన్స్ డే మనం జరుపుకుంటున్నాం దేశమంతా. అలాగే అదేవిధంగా మన స్నేహ ఆఫీసులో కూడా ఈ యొక్క వేడుకలు ఘనంగా జరుపుకున్నాం. మెంబర్స్ అందరూ హాజరయ్యారు. కొంతమంది హాజరయ్యి మన జాతీయ పతాకానికి సెల్యూట్ చేశారు. అదేవిధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న మన స్నేహ క్లబ్ ద్వారా ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా మా స్నేహ క్లబ్ సభ్యులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇంకా ఈ స్నేహ క్లబ్ ఇంకా విస్తారంగా పుంజుకోవాలని ఆశిస్తూ అందరికీ మరొకసారి నా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై భీమ్. భద్రాచలం ఐటీడీ కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. దేశ ప్రముఖుల చిత్రపటాలకు పూలమాల వేసి జాతీయ జెండాను ఐటీడీఏపీఏ బి రాహుల్ ఎగరవేశారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులు దేశభక్తి పాటలకు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ధన్యవాదములు. నెక్స్ట్ ఏహెచ్ఎస్ భద్రాచలం, ప్లీజ్ బి రెడీ. నెక్స్ట్ ఏహెచ్ఎస్ భద్రాచలం రెడీ ఉండాలి. నెక్స్ట్ ఏహెచ్ఎస్ కొత్తపల్లి భద్రాచలం, నెక్స్ట్ ఏహెచ్ఎస్ కొత్తపల్లి, ఆ తర్వాత ఏహెచ్ఎస్ ఆర్లో కూడా రెడీ ఉండాలి. ప్రాజెక్ట్ తరఫు గారి చేతుల మీదుగా మెరిట్ సర్టిఫికేట్ తీసుకున్నారు. నెక్స్ట్ ఏహెచ్ఎస్ ఆర్లగూడెం, ఆ తర్వాత విశాఖ పోలీస్ బ్యారక్ మైదానంలో జిల్లా యంత్రాంగ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. రాష్ట్ర మంత్రి సత్యప్రసాద్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ప్రత్యేక వాహనంలో పెరేడ్ మైదానాన్ని సందర్శించి పోలీసుల దళాల నుండి గౌరవ వందనాన్ని మంత్రి స్వీకరించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన రెవెన్యూ మినిస్టర్ శ్రీ అనగాని సత్యప్రసాద్ గారికి స్వాగతం, సుస్వాగతం. ఆదేశిక సూత్రాల్లో పేర్కొన్న విధంగా పర్యావరణ పరిరక్షణ కట్టుబడి సస్టైనబుల్ డెవలప్మెంట్కు మా ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. పర్యావరణ విధ్వంసం జరగకుండా పరిసరాలను కాపాడుతాం, పర్యావరణ హితంగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తాం.
జిల్లా సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడినందున గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు వారికి జిల్లా ప్రజానికం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా జిల్లా అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడంలో సహాయ సహకారం అందిస్తున్న గౌరవ పార్లమెంట్ సభ్యులకు, గౌరవ శాసన మండలి సభ్యులకు, గౌరవ శాసన సభ్యులకు, మరి ఇతర గౌరవ ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. హర్నిశలు శ్రమిస్తూ జిల్లాని అగ్రస్థానంలో ఉంచాలని తపన పడుతున్న జిల్లా కలెక్టర్ గారికి, అలాగే జీవీఎంసీ కమిషనర్ గారికి, అలాగే జిల్లాలో శాంతి భద్రతను సమర్థవంతంగా కాపాడుతున్న పోలీస్ కమిషనర్ గారికి, వారి బృందానికి అందరికీ కూడా ప్రత్యేకంగా నా యొక్క అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. జిల్లాలో సమర్థవంతంగా న్యాయ సేవలు అందిస్తున్న జిల్లా న్యాయాధికారికి, ఇతర న్యాయాధిపతులకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జిల్లా అభివృద్ధికి సహకారం అందిస్తున్న బ్యాంక్ అధికారులకు, స్వచ్ఛంద సంస్థలకు, ప్రజలకు, ముఖ్యంగా ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మహాయజ్ఞంలా సాగిన స్వాతంత్ర యోద్యమంలో సముద్రులైన త్యాగమూర్తులందరికీ మనమంతా శిరస్సు వంచి అంజలి ఘటిద్దాం. ఆ త్యాగధనుల కళలు సాకారం చేయడానికి మన వంతు బాధ్యతలను అంకిత భావంతో నిర్వర్తిస్తూ రాష్ట్రాభివృద్ధికి, తద్వారా దేశాభివృద్ధికి పునరంకితమవుదాం. అలాగే ఏదైతే ప్రముఖ కవి గురజాడ గారు చెప్పారో, ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలు తలపెట్టబోయ్, స్వంత లాభం కొంత మానుకొని పొరుగు వానికి తోడుపడబోయ్ అనే ఒక సందేశాన్ని మనం తీసుకుని ఆచరిస్తూ విశాఖ నగరం ప్రజలందరికీ సౌకర్యవంతమైన దేశంలోని అత్యుత్తమైన మహానగరాల్లో ఒకటిగా రూపుదిద్దుదాం అని చెప్పేసి విశ్వసిస్తూ ఉన్నాము. పేదరిక నిర్మూలనకు, ప్రజా సంక్షేమానికి మీ అందరి సహకారం కోరుతూ మరొక్కసారి మీ అందరికీ కూడా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. బ్రిటిష్ దొరల పాలన నుండి భారత మాతకు విముక్తి కల్పించేందుకు ప్రాణాలొడ్డి పోరాడిన ప్రతి మహనీయుని స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం స్థానిక జీవీఎంసీ బాలయోగి స్టేడియం నందు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. స్వేచ్ఛకు సూచికగా శాంతి కపోతాలను ఎగరవేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అభివృద్ధి సంక్షేమ పథకాలకు అందించేందుకు సాయశక్తులా కృషి చేస్తున్న గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులకు, గౌరవ శాసనమండలి సభ్యులకు, గౌరవ శాసన సభ్యులకు, ప్రజాప్రతినిధులకు నా కృతజ్ఞతలు. జిల్లాని ప్రగతి పదంలో నడిపిస్తున్న గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారికి మరియు వివిధ శాఖల జిల్లా అధికారులకు, వారి సిబ్బందికి నా మనస్ఫూర్తిగా అభినందనలు. న్యాయ వ్యవస్థ ద్వారా సత్వర న్యాయం అందించేందుకు కృషి చేస్తున్న గౌరవనీయులు న్యాయమూర్తులకు, శాంతి భద్రతలు నిరంతరం కాపాడుతున్న గౌరవనీయులు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ గారికి మరియు పోలీస్ సిబ్బందికి, ప్రజలు మరియు ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేస్తున్న పాత్రికేయులకు, జిల్లా అభివృద్ధికి తన వంతు తోడ్పాటు అందిస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థలకు, బ్యాంకర్లకు, పథకాల అమలులో జిల్లా యంత్రాంగాన్ని సహకరిస్తున్న జిల్లా ప్రజలందరికీ మరొక్కసారి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. వనపర్తి జిల్లా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి జాతీయ జెండా ఎగరవేశారు. వనపర్తి పట్టణ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా ఈరోజు వనపర్తి ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజలకు అందరికీ స్వేచ్ఛా స్వాతంత్రం వచ్చింది. దానిలో భాగంగానే ఈ మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కున్న ఈరోజు జెండా ఎగరవేయడం జరిగింది. మరొక్కసారి వనపర్తి ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు 75వ స్వాతంత్ర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.
కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని శ్రీ విద్యా యూపీ స్కూల్ నందు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బద్వేల్ పట్టణంలోని మార్తోమా నగర్ శ్రీ విద్యా స్కూల్ నుండి గాంధీ విగ్రహం వరకు విద్యార్థులతో స్వాతంత్ర సమరయోధుల వేషాధారాలతో నృత్యాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ యొక్క కమిటీని అందరినీ జయప్రదం చేసి సంతోషంగా అందరూ కూడా ర్యాలీ ఏర్పాటుగా ఉంటుంది. ఈరోజు ఇంకా నేను చెప్పేది ధన్యవాదాలు. తర్వాత మన క్లాస్ అయిన తర్వాత రూమ్లో చెప్తాను. ఇప్పుడు తొందరగా ఎండ ఉంది కాబట్టి ర్యాలీ ఏర్పాటు చేసుకొని తొందరగా ఈ కార్యక్రమం ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ. బద్వేల్ పట్టణంలో మున్సిపల్ కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. దేశం కోసం ఎంతో మంది ప్రాణత్యాగం చేశారని ఎమ్మెల్యే దాసరి సుధా అన్నారు. అమరుల త్యాగాలను స్మరించుకుంటూ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు పనిచేయాలన్నారు. ఈ స్వాతంత్రానికి అసూలు బాసినటువంటి పరిస్థితి వారందరికీ కూడా ఈరోజు మనం పెద్ద ఎత్తున ఘన నివాళిని అర్పిస్తున్నాం కూడా. 75 సంవత్సరాలుగా భారతదేశం ఎదుగుతూ ఉన్నది కార్యక్రమాన్ని మనం వింటున్నాము. అలాగే గత సంవత్సరం కూడా మనము అభ్యున్నతి అలాగే అభివృద్ధి చెందినటువంటి దేశాలతో పోటీ పడుతూ చంద్రయాన్ అనే కార్యక్రమాన్ని కూడా అంటే అగ్రరాజ్యాల సరసన భారతదేశం కూడా నిలబడింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ కార్యక్రమాన్ని మనం గర్వంగా చెప్పుకుంటూ రాబోయే కాలంలో కూడా మన బద్వేల్ పురపాలక సంఘంలో దాదాపు అన్ని రకాల అభివృద్ధి పనులు చేసుకుంటూ ముందు కూడా ఇలాంటి అభివృద్ధి పనులు ప్రజలకు అందజేస్తూ కౌన్సిల్ ముందుకు సాగాలని కోరుకుంటూ అలాగే ఈ 70వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. ముషీరాబాద్లో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే మూటా గోపాల్ జాతీయ జెండాను ఎగురవేశారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను ఆయన కొనియాడారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రామగుండంలోని మహాత్మా జ్యోతిరావు పూలే బాయ్స్ హాస్టల్లో ప్రిన్సిపల్ శిరీష జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం సందర్భంగా ప్రిన్సిపల్ శిరీష మాట్లాడుతూ పిల్లలందరితో స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. 1757 సంవత్సరంలో మొదలైనటువంటి మన బానిసత్వము ఆ దాసే శృంఖలాలను తెంచుకోవడానికి 1947 వరకు ఎంతోమంది అమరవీరులు వాళ్ళ త్యాగాలను వాళ్ళ జీవితాలను త్యాగం చేయడం ద్వారా మనం ఈరోజు ఈ స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నాము. రాచరికపు పాలన లేకుండా ఎవరి కింద బానిసలుగా బతకకుండా ఈరోజు మనమే పరిపాలించుకుంటున్నాం. ఒక సామాన్య మానవుడు కూడా ఈరోజు 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పట్టణంలో అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ అధికారి శేఖర్రావు స్థానిక వాహన డ్రైవర్లకు రహదారి భద్రత గురించి పలు సూచనలు తెలియజేసి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. మ్యాటర్ ఆఫ్ ఎంత చిన్న ఇంజురీ జరిగినా కానీ రక్తం అంతా అయిపోతే పంపింగ్ ఉండదు అన్నమాట. సో దయచేసి ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు సాధ్యమైనంత వరకు మనం 108 వస్తే తర్వాత అండి మనం ఫోటోలు తీసుకోవడం కాదు, మనం ఎంతవరకు ఉపయోగపడగలిగినాము, రేపొద్దున అదే పరిస్థితిలో మనం ఉండొచ్చు కదా, ఎందుకు మీరు ఆలోచించరు? సో దయచేసి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఇమీడియట్గా స్పందించండి. ఆ ఎబిలిటీ టు రెస్పాండ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మాట. అది ప్రతి విషయంలోనే ఉండాలండి. నాకెందుకు దయచేసి విడిచిపెట్టద్దు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కి టీవీ.